నా తండ్రి హరిశ్చంద్ర, నా తల్లి చంద్రమతి, నేను లోహితుడు. ఎక్కడ నా పిల్ల మాధవి? మీరు లోహితుడు, నేను పురోహితుడు. పెళ్లి కూతురు కిడ్నాప్ అయింది కాబట్టి వేరే ముహూర్తం పెట్టేదా? ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు పెళ్లి కూతురుని బుట్టలో పెట్టి తీసుకురావడం ఏంటయ్యా? నన్ను మోసుకుని నేనే మోసుకొచ్చేవాని కదా. అయ్యా, మేనమావ తీసుకురావడం సాంప్రదాయం. పైగా మీరు ఆవిడ మోయలేరు కూడాను. నేనెంత వెయిట్ మోయగలను నాకే తెలుసు. అయినా బంగిని పండి మామిడి పండును బుట్టలో పెట్టి వ్యాన్ లోకి ఎక్కించినట్టు ఎక్కించేశారు కదయ్యా. మార్చండి మీ బుట్టల సాంప్రదాయాన్ని. అలో అలో అలో, అరే కోట, ఇందాక నీ లెవెల్ ఏంటో తెలియక గ్రాండ్ సమ్ 10 లక్షలు అడిగాం. ఇప్పుడు నీ స్టేటస్ ఏంటో బాగా తెలిసిందిరా. అందుకే ₹1,00,00,000 ఫిక్స్ చేసాం. 10 లక్షల నుంచి ₹1,00,00,000కి పెంచేశారా? అయితే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫైనాన్షియల్ మ్యాటర్ ఆయనతో మాట్లాడుకోండి. రే ఇట్రారా. ఎవరు? కిడ్నాపర్స్. హలో కిడ్నాపర్స్ గారండి, నేను మాధవ్ హస్బెండ్ మాట్లాడుతున్నానండి. పెళ్ళి అవ్వకుండా భర్త ఏంట్రా బాట్కో. మీ వల్లే మిస్ అయ్యానండి. మీరు కాసేపు వెయిట్ చేసి ఉంటే మాధవి నా మిస్సెస్ అయి ఉండేదండి. ఎనీహో వాట్ యు వాంట్ అండి? పుచ్చకాయ బద్దలు కావాలరా. నీ అయ్యా ఇందాక నుంచి ₹1,00,00,000 అని అడుగుతున్నా కదరా. మావయ్య, నువ్వు నాకు ఇవ్వాల్సిన కట్నం ₹1,00,00,000 ఇచ్చేసేయ్. నేను ఇవ్వను. యా, నువ్వు ఇంకా నా కూతురికి మొగుడుగా కన్ఫర్మ్ కాలేదు కదా. ఈ లోపల కిడ్నాప్ చేసినోడు తీసుకెళ్లి పుటిక్కి తాడు కట్టాడు అనుకో, మరి ఆడికి కూడా తుడమా పడమా మరి ముట్ట చెప్పుకోవాలి కదా. మరి ఆడికి ఇచ్చి నీకు ఇచ్చి సారీ డబుల్ పేమెంట్ అయిపోద్ది. అందుకే నువ్వే సింగిల్ గా పేమెంట్ ఇచ్చి సీక్రెట్ గా సెటిల్ చేసుకో. అయితే పోలీస్ కేసు పెడతా. ఆమె పెట్టలేకే, ఇక్కడ పెడితే అక్కడ పుట్టి కింద చంపేస్తా అన్నాడు. అప్పుడు పాప మీడు తాళి కట్టకుండానే మేలువిడే అయిపోతాడు. హలో, నా మిస్సెస్ ని మీరేం చేయకండి. నేను మీ దగ్గరికి వస్తా. మీ ₹1,00,00,000 మీకు ఇచ్చేస్తా. మావయ్య, డబ్బు ఇవ్వకుండానే మాధవి నేను రక్షిస్తా. ఎలా చెప్పను, చేసి చూపిస్తా. దట్ ఈజ్ లోహిత. ఆయా పురోహిత. ఆపండ్రా, మంత్రాలు లేకపోతే మధ్యలో ఇదే ఎదవ నువ్వు అన్న మరి దీని ఏం చేయమంటావు? మడిచి మెత్తటి పెసలు. ఆ ₹1,00,00,000తో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బసపూర్ణం కొట్లో ఇడ్లీలు కొనుక్కుంటావా? నీకెందుకు? లైఫ్ ఎంజాయ్ చేస్తాం, నీకెందుకు? ఇలా మాట్లాడడానికి మీ ఇద్దరికి సిగ్గుగా లేదు? ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మగాళ్ళేనా మీరు? ముందు మీసాలు తీసేయండి. ఏయ్, అసలు మా గురించి ఏమనుకుంటున్నావు? కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? నువ్వు దొంగ వదవి. ఎస్, దొంగనే. నన్ను దొంగం చేసింది ఎవరో తెలుసా నీకు? ఏ, ఈ సమాజం నిన్ను దొంగం చేసిందా? అవును, ఈ సమాజంలోని ఒక వ్యక్తి నన్ను దొంగం చేశాడు. వాడే వీడు. ఇద్దరు నన్ను దొంగం చేశారా? ఎస్, ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. తమ్ముడు, అన్నయ్య అక్కడే ఉండి చెప్పు. అలాగే. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో ఇంటర్వ్యూలు ఫేస్ చేశారు. ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. బట్ దిస్ ఈస్ లాస్ట్ ఇంటర్వ్యూ. సింగిల్ ఆఫీసర్. ఏంటండి గోకారు? నేనెక్కడ గోకానే? గోకిన వాళ్ళకి మీకు తెలియదా ఎక్కడ గోకారు? అబ్బబ్బబ్బా, మీ గోకుడితో నా నిద్రంతా చెడిపోతుంది. ఆ గోకుతేదో మీరే గోక్కోండి. అమ్మయ్య, ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అరవకో, అరిస్తే పొడుస్తా. నన్నేం చెయ్యొద్దు. నీకు డబ్బు కావాలంటే ఆ బీరువాలో ఉంది, నగలు కావాలంటే ఆ బీరువాలో సగం, మా ఆవిడ ఒంటి మీద సగం ఉన్నాయి. మా ఆవిడ పక్క గదిలో ఉంది. అక్కడికి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ దోచుకో. నన్ను మాత్రం చంపొద్దు. నాకు ఇవేమీ అవసరం లేదు. రేపు మీ ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది కదూ, విక్రమ్ అనే అతను వస్తాడు. అతనికి నువ్వు జాబ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మీ ఆవిడని గోకుతా. అమ్మో వద్దు, నువ్వు ఆవిడని గోకితే నాకు దురద వస్తుంది. నేను గోక్కోలేను. నువ్వు చెప్పినట్టే అబ్బాయికి ఉద్యోగం ఇస్తా. ఇప్పుడు పడుకో. నేను ఒక LIC ఆఫీసర్ దగ్గర ఏజెంట్ గా పనిచేస్తున్నాను. మాకు అర్జెంటుగా 10 లక్షలు అవసరం వచ్చింది. వెళ్ళి ఆయన లోన్ అడిగాను. ఆయన ఇంకొక ఆయన దగ్గర పంపించారు. ఆయనే
ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారు. గుర్కా సార్, ఒక్కసారి ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారిని కలవాలి. ఒక్కసారి చౌదరి గారిని కలుస్తాను సార్. అరే భలే ఉందే, మీరు జావ్ అంటే అది బౌ అంటుంది. ట్రైనింగ్ ఇచ్చారా? మైనే ట్రైనింగ్ దియా. భలే ఇచ్చారండి. ఏది ఇంకొకసారి జావ్ అనండి. देखो डमी जाओ जाओ देखा ఆహా భలే వెళ్తుందండి. ఆహై ఒక్కసారి ఆవనండి. ऐसा डमी आओ आओ रे देखा तू देखा సార్ हैं? ఎవరికొక్కైనా వాళ్ళ ఇంట్లోకి జావ్ అంటే లోపలికి వెళ్తుంది, ఆవ్ అంటే గేట్ దాకా వస్తుంది. हाँ, అలా కాదు సార్, फिर మీరు గేట్ తీసి ఆ. జావ్ అని చెప్పండి, ఆ. బయటికి వెళ్తుంది. ఆవ్ అని చెప్పండి, లోపలికి వస్తే మీ ట్రైనింగ్ గ్రేట్ అనుకుంటా. मेरा ट्रेनिंग डाउट करते तू तू देखो దిఖాओ. निकाल के అరే నువ్వు గేట్ తీరా. दरवाजा खोलो. అరే గేట్ తీరా. मैंने खोलूंगा ఇవాన్ మోహన్. जाओ आहा। देखा मेरा ट्रेनिंग ఆహా कुत्ता को आओ बोलो. आओ ఆ डमी आओ ना आजा बेटा आजा जा 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 मेरा कुत्ता कहाँ गया? तुम्हारा कुत्ता हाँ, नोर मूసుకొని వెళ్ళెత్తుకో. अरे कुत्ते, तुम कुत्ते को हाफ ट्रेनिंग दिया, मैं अंदर कुत्ता को फुल ट्रेनिंग दे दूंगा. गुड मॉर्निंग सर. గుడ్ మార్నింగ్. మే ఐ సిట్ సర్? థ్యాంక్ యూ సార్. ఆర్ యూ? నా పేరు శివాజీ సార్, ఎల్ఐసి ఏజెంట్ని. మన దగ్గర అభయమిత్ర అనే కొత్త పాలసీ వచ్చింది సార్. మీరు 2 కోట్ల రూపాయల పాలసీ చేస్తే నాకు 10 లక్షల కమిషన్ వస్తుంది సార్. నా కుటుంబం బాగుపడుతుంది. సపోజ్ మీ టైం బాగాలేకపోయారనుకోండి, మీకు 10 కోట్లు వస్తుంది సార్. మీ కుటుంబం బాగుంటుంది సార్. ఈజీ మనీ, వెరీ గుడ్ రిటర్న్స్, మంచి పాలసీ కదా సార్. ఇంతకీ నువ్వు లోపలికి ఎలా వచ్చావు? గేట్లోంచి వచ్చాను సార్. మా గోర్ఖా కుక్క రానివరే. మిమ్మల్ని కలవడానికి ఒక చిన్న ట్రిక్ ప్లే చేశా సార్. ఏంటది? ఏం లేదు సార్, గుర్కా కుక్కని జావో అంటే వెళ్తుంది, ఆవో అంటే వస్తుంది. అలా కాదు, గేట్ తీసి జావో అనమన్నాను, వెళ్ళింది సార్. ఆవో అనమన్నాను సార్, రాలేదు సార్. వాడు కుక్క వెనకాల పరిగెత్తాడు, నేను గేట్లోంచి ఇంట్లో పరిగెత్తాను. ఆ కుక్క ఎందుకు తిరిగి రాలేదో చెప్పమంటారా సార్? చెప్పు. దేర్ ఆర్ 2 రీజన్స్ సార్. వన్ ఈజ్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ కమర్షియల్ ఆస్పెక్ట్, విచ్ ఐ కెన్ టెల్ యూ ఫస్ట్ సార్. ఏది ముందు చెప్పమంటారు? నేను ఎన్ఆర్ఐ తెలుసు కదా. తెలుసు సార్. మరి ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం ఎందుకు? క్షమించండి సార్, సారీ. ఆ మొదటిదేదో చెప్పు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, మానవతా దృక్పథం. మీరు మీ కుక్కకి బంగారం తినిపిస్తున్నారు, బంగారం లాంటి కోట్లో ఉంచారు, దానికి ఎంతో సుఖం ఉంది, కానీ స్వేచ్ఛ లేదే. అందుకే కోట గేట్లు తెరవగానే ఆ కుక్క ఈ బాహ్య ప్రపంచంలోకి దూసుకుపోయింది సార్. ఆగాను సార్. ఆ రెండోది కూడా చెప్పు. వ్యాపారాత్మక దృక్పథం, కమర్షియల్ ఆస్పెక్ట్. సార్, ఇక మీ గుర్కా బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు. వై? బికాస్ యు ఆర్ పేయింగ్ సాలరీ టు యువర్ గుర్కా సార్. గురుగారు, అదే మీ కుక్క బయటికి వెళ్ళింది, లోపలికి రాలేదు. వై? బికాస్ యు ఆర్ నాట్ పేయింగ్ సాలరీ టు యువర్ డాగ్ సార్. గుడ్ గుడ్. నీ పాలసీ చేస్తున్నాను. ఎవరితో మాట్లాడాలో చెప్పు. ఒక్క నిమిషం సార్, మా మేనేజర్ గారితో మాట్లాడండి. హలో. హలో, ఎల్ఐసి ఆఫీస్ CB11. ఐ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి. నమస్కారం సార్, చెప్పండి సార్. మీ బ్రాంచ్ లో 2 crores పాలసీ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బట్ వన్ కండిషన్. ఏంటి సార్? మీరు శివాజీని ఒక స్మార్ట్ బాయ్ని పంపించారే, అవును సార్. వాడిని జాబులోంచి తీసేయాలి. ఎందుకు సార్? ఈ బ్లడీ బగ్గర్ నా ఇంట్లో అడుగు పెట్టగానే 5 లక్షల రూపాయల కుక్క పారిపోయింది. సార్, వాడు నా దగ్గర రావడం, నేను తీసేసాను చెప్పడం, ఇదంతా డిలే అయిపోతుంది. మీరే తీసేయండి సార్. ఎస్, యు ఆర్ డిస్మిస్డ్. సార్, గెట్ అవుట్.
అదంటే 5 లక్షల రూపాయలు, పైగా పెంపుడు కుక్క. అరిసిందంటే ఓ అర్థం ఉంది. మరి రోడ్డు మీద అడుక్కు దబ్బే నీకు నేను లోకు అయిపోయానంటే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గారు అరిచాడంటే నువ్వు కూడా ఇద్దరిని తొక్కేస్తా నీ. సాయంత్రానికల్లా ఈ బ్రౌన్ షుగర్ చర్లపల్లి జైలుకి వెళ్ళాలి. ఈ డైమండ్ డూప్లికేట్ రాళ్లు చార్మినార్ దగ్గర ఉన్న హీరాలాల్ షాప్కి వెళ్ళి ఒరిజినల్ అని అమ్మాలి. ఈ క్యాష్ తీసుకెళ్లి బోయినపల్లిలో ఉన్న నా సెకండ్ సెటప్కి అందజేయాలి. హలో పోలీస్ స్టేషన్. ఏంటి? మీకు ఫోన్ చేసి స్మగ్లర్స్ ని పట్టించిన నేనే సార్. వెరీ గుడ్. అవార్డుగా ఏదన్నా 10 లక్షల రూపాయలు ఇప్పిస్తే. మిత్రమా, చిన్నప్పటి నుంచి స్నేహం చేసినందుకు రుణం భలే తీర్చుకున్నావురా. స్నేహమా? రేయ్, నువ్వు వాడితో కలిసి ఎన్ని స్మగ్లింగ్లు చేసావు, ఎన్ని దొంగతనాలు చేసావు చెప్పరా. సార్ ఆ, నేనేం చేయలేదు సార్. ఆ? నేను ఒక మామూలు ఎల్ఐసి ఏజెంట్ సార్. ఆ. అవును సార్. నువ్వు మామూలు ఎల్ఐసి ఏజెంట్వి అయితే వాడు స్మగ్లింగ్ చేస్తున్న ప్లేస్ లో నువ్వెందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. రేయ్, ఈ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను రా? బాగానే కనిపిస్తున్నారు సార్. ట్రైనింగ్ అవ్వలేదు అనుకుంటున్నావు కదూ? ఇదిగోరా నా సర్టిఫికెట్ రా ఇది. అవును సార్. నిజం చెప్పరా సార్, అక్కడ నువ్వు ఎందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. ఆపు సార్. చెప్పరా. సార్, ఆ, నేను నిజమే చెప్తున్నాను సార్. ఆ. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ కరీనా కొడుకుని అడగండి సార్. రేయ్, నువ్వు స్మగ్లింగ్ చేస్తాంటే నేను పట్టుకున్నా. దానికి గవర్నమెంట్ నీకు ఏదో శిక్ష చేస్తున్నా. ఆడేంట్రా అక్కడ ఎందుకున్నావు అంటే కుక్క తీసుకొచ్చింది అంటాడు. నువ్వైనా నిజం చెప్పరా, ఆడు అక్కడికి ఎలా వచ్చాడు? నిజమే చెప్తున్నాను సార్. చెప్పరా. కుక్క తెచ్చింది సార్. కుక్క తీసుకెళ్ళిందంటే నా కొడుకుని. రేయ్, ఈ ఒక్కసారికి నిజం చెప్పరా. నా క్యారెక్టర్ మీద నాకు నమ్మకం కలుగుతుంది. సార్, ఆ, స్మగ్లర్స్ నార్కోటిక్స్ ఆ. తప్పులు చేస్తారు కానీ ఆ. అబద్ధం చెప్పరు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పరా, వాడు అక్కడ ఎందుకున్నాడు? సార్, ఆ, పాపం నిజానికి వాడు స్మగ్లర్ కాదు సార్, ఆ. మంచోడే. కావాలని నేనే ఎరిగించాను సార్. అలాగా అయితే నేను ఆయన వదిలేస్తా గాని నువ్వు నిజం చెప్పరా. సార్, ఆడు అక్కడ ఎందుకున్నాడు? కుక్క తెచ్చింది సార్. అలా కుక్క వల్ల నా ఉద్యోగం పోయింది. ఆవిడ లెటర్స్ తీసుకుంటుంది, నేను మీ ఆవిడని చూసుకుంటాను. బయట వేసుకోవడం మర్చిపోయినట్టుంది. దుర్గమ్మ నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? మా రూమ్ లోకి రావట్లేదని మీ రూమ్కి వస్తే రోజు అలవాటుని మనం మారం చేస్తున్నావుగా. ఇప్పుడు కూడా అందుకే వచ్చాను, నీ కోసం హల్వా తెచ్చాను. నాకు రోజు మా ఆయన హల్వా తినిపిస్తాడుగా, చచ్చేంత వరకు ఆయన పెట్టిన హల్వానే తింటాను. అంటే మీ ఆయన చచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టిన హల్వా కూడా తింటావా? ఇప్పుడు ఎందుకులే బాబు ఆ గొడవ, నా మొగుడు వచ్చేస్తాడు, నువ్వు బయటికి వెళ్ళు. 50% పైగా లైన్లోకి వచ్చినట్టే. ఇంకా నా రూమ్ లోకి రావాలంటే ఆ సీతాపతి గారిని
పైనేడుతో ఆ సీతాపతిగడు అవుట్. భగవంతుడు ఈ జన్మకి నాకు టేస్ట్ తెలియకుండా చేశాడు. అమ్మ నా సీతాపతి, తప్పించుకున్నావురా. పళ్ళ చెట్టు పెట్టుకుని పడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా? ఇది ఎంతకాలం సాగను. ఈ భగవాన్ గడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో, ఈ తోడు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. భగవాన్ అలా బయటికి వెళ్ళి టీ తాగి శబ్దం వస్తావేంటి? ఇంత ఎండలో బయటగా నేను రాను. ఎండకి భయపడుతున్నావా? నువ్వే మగాడవయ్యా, అయితే నీకు డెఫినెట్ గా చూపించాల్సిందే. కిందకి రా చెప్తాను. ఎండకి మగతనానికి సంబంధం ఏంట్రా చూపించేది? ఇది పట్టుకో చూపిస్తాను. ఈ బాడీయా ఎప్పుడు చూశాను కదా. బాడీ కాదు, నా ప్రతాపం. నా చూపిస్తాను. ఏం చూపిస్తావు? ప్యాంట్ కూడా ఇప్పా, నిలబడ. అసలు డ్రాయర్ కూడా ఇవ్వు. ఈ ఢీకొండ ఎండను ఎలా ఢీకొంటాడో చూడు. ఏంటి ఇరంగవాడిలో ఉన్నాడు? ఒరే కొండ, ఎండతో పెట్టుకుంటే ఎండిపోయిన తొండ అయిపోగలవు. అప్పుడు నీ భార్యకి నేనే అండ. నోరు మొత్తం చూస్తామంటే కాల్చుకోవే ఎండ. ఎక్కడ కాల్చుకుంటావా కాల్చుకో. నన్ను ఇచ్చి మీద కాల్చుకుంటావా? మొప్పు వస్తే చాలు దాక్కుంటావు. వర్షం వస్తే కనిపించకుండా పోతావు. కాస్తే ఎంతవరకు కాస్తావు? సాయంత్రం 6 దాకా కదా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఎక్కుతావా? చేసేవా? ఎలా కొట్టండి దెబ్బ? అదిరిపోయింది. సూర్యుడే సూసైడ్ చేసుకునేలా కొట్టావు. అటు చూడు. ఇంకా ఉందా? నా దెబ్బకు సూర్యుడు మప్పుల్లో దాక్కున్నాడే. వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎడారిలో ఎల్లకెతల ఎండలు పడుకోబెట్టేది. ఏడు కొనుక్కుంటున్నా? నీ ప్రతాపాన్ని నాలో నేనే పొగుడుకుంటున్నాను. చక్కే పద టైం అయిపోతుంది. వేగం టీ తాగిసి వచ్చేద్దాం. బిల్లు ఎవడు కడతాడు? ఒరే కొండ ఎక్కడికి రా? టీకి వెళ్తున్నాం. నా దగ్గర స్పెషల్ టీ ఉంది రావాయ్. దానికి అనవసరంగా డబ్బులు ఎందుకు రా. అలాగే అలాగే. పట్టుకో. కూర్చో కూర్చో. పోయి అబ్బా, ఏడుగురు గారు మందులో వగరగా ఉంది. మందులా ఉంటాం కాదురా, మందే. ఆ? పట్టపగలే పబ్లిక్ గా తాగితే హాస్టల్ రూమ్ ఖాళీ చేయించేస్తారని ఈ టీ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. ఫస్ట్ పెగ్ ఒగరగా ఉంటది, తర్వాత పెగ్ పొగరెక్కుద్ది, ఆ తర్వాత దగ్గర షుగర్ వస్తుంది. అయితే నాకొచ్చే. ఆహా, రామాంజనేయ యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పందిట్లో విన్నాను నేను. అది రామాంజనేయ యుద్ధంలో కాదు, మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామ్మ చిలకమ్మ అనే పాటను పద్యంలో పాటు కూని చేస్తున్నాడు. అమ్మ దాసు. దరిద్రుడు. ఒరే దాసుగా లేరా. వస్తున్నా. ఏంట్రా మా చిరంజీవి పాట పద్యంలో పాడి కూని చేస్తావు నువ్వు? కూని చేయటం ఏంటండి? ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. పాటను పద్యంలాగా, పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు సపోజ్ రామాంజనేయ యుద్ధ నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడొచ్చు. ఎలాగంటే నిన్నెక్కడో చూసినట్టుంది. మేజువాణిలో సరిగ్గా వాయించడం లేదని తోసారు కదా. వాళ్ళేం తోయలేదు, నేనే మానేశాను. అయినా లేటెస్ట్ ట్యూన్స్ కావాలంటారు, చేస్తేనేమో ఒప్పుకోరు. అరే అరే, ఎంత 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 టాలెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చామండి. ఒక్కళ్ళు ఛాన్స్ ఇవ్వరు. పోనీ ఈయన సినిమా తీస్తారేమో, ఒక సాంగ్ చేద్దాం అనుకుంటే ఈయనేమో సినిమా తీయడు. మంచి కథ దొరికితే తీద్దామనే ఉందయా. సినిమా తీయడానికి కావాల్సింది కథ కాదు, డబ్బు. సార్, నా దగ్గర బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి, చెప్పమంటారా? ఏంటి నీ దగ్గర ఈ కథ కూడా ఉందేటి? చెప్పయ్యా బాబు. ఇదిగో దాసు సార్, కథలో నాకు లాజిక్ ఉండాలయ్యో, లేకపోతే నీ సినిమా తీను. లాజిక్ అదేంటి? అబ్బా, లాజిక్ అంటే ఏంటో కథలో చెప్తావు నువ్వు. అవన్నీ నాకు తెలియదు సార్, నేను చెప్పే కదా మీరు వినండి. సార్, ఇప్పుడు ఈ హీరోలు గొడవలు, అమ్మాయి వెంట అబ్బాయి పట్టడం, అబ్బాయి వెంట అమ్మాయి పట్టడం, యాక్షన్లు ఫ్యాక్షన్లు ఇవన్నీ మనకు వద్దు సార్. హ్యాపీగా ఒక బుడ్డ హీరో, ఒక గుర్రం, కుక్క, పిల్లిని పెట్టుకుని ఒక జానపదానికి వెళ్ళిపోదాం. సోదాబు కథ చెప్పు. నాకు తెలుసు సార్. అనగనగనగా ఒక రాజకుమారుడు చీమల దూరం చిట్టడి
కాకులు దూరని కారడవి గుర్రం ఎక్కి కాకులు దూరని కారడోలు గుర్రం ఎలా దూరిందిరా ఓరి పిచ్చ ప్రొడ్యూసరు ఆడికి ఫస్ట్ సెంటెన్స్ లోనే దెబ్బేశాడు. అవునా ఏంటది? నువ్వు గుర్రాలు దాకపోయావు, చీమల దూరం చిట్టాడులోకి కాకులు ఎలా దూరతాయి? ఇక్కడ కొట్టాడు, నువ్వు అక్కడ కొట్టు. అమ్మ నా కొండిగా, ఎంత మోసం! అక్కడే దెబ్బేసావా? వెళ్ళిపోతున్నాను. ఈసారి కథ లేకపోయినా సరే లాజిక్ తో వస్తారు అంతే. దుర్గా డార్లింగ్ ఏయ్, నువ్వు పోయి అరే ఓ సంబా అనరేట్రా ఏమనాలన్నా? అరే ఓ సంబా అరే ఓ సాంబా! నీ కప్పురాలను ఎప్పుడు తింటానో ఏంటో. దా కూర్చో. వద్దన్నా. తారా మా వీటిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారంటావు? తెలియదన్నా. ఎందుకు చేసి ఉంటారంటావు? తెలియదన్నా. ఎక్కడ పెట్టి ఉంటారంటావు? తెలియదన్నా. 10 ఏళ్ళ నుంచి నా దగ్గర పని చేస్తున్నావు, ఆ మాత్రం తెలీదు? 10 ఏళ్ల నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావు కదన్నా, మరి నీకు తెలియదా అన్నా? నేను యజమానిని, నువ్వు నౌకరు. అందుకే కదన్నా తిరిగి నేను మిమ్మల్ని కొట్టలేదు. నువ్వెందుకు నవ్వుతున్నావే? అన్నా, ఆడెవడో పైన అనుమానంగా తిరుగుతున్నాడు. వాణ్ణి మర్యాదగా ఇక్కడ తీసుకురండి. వాడెవడో నేను తెలుస్తా. ఓహో, ఇలా నిలబడాలి కావాలి. నువ్వు అనుకుంది కరెక్టే, ఇక్కడికి రా. వస్తున్నా. ఇల్లు ఒకళ్ళు వేసి ఒకళ్ళు చూసుకోరా ఏంటి? ఎవరు నువ్వు? కిడ్నాపర్లు పంపిన ఇన్ఫార్మర్ వా? కాదు, కిడ్నాపర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన ఇన్ఫార్మర్ని. ఓహో, ఇలా రా. మళ్ళీ రావాలా? చెప్పు. చెప్పాలంటే ₹1,00,000 అవుద్ది. ఇలా రా. ఈ 4 స్తంభాలు ఆడేటర్ బాబు. మళ్ళీ ఇదే వచ్చింది. వాళ్ళు నీకు తెలుసని గ్యారంటీ ఏంటి? ఇవిగో ఫొటోస్. ఇదిగో అడ్వాన్స్. మిగతాది టీడీఎస్ కట్ చేసి పంపిస్తా. చెక్కు. చెక్కు బౌన్స్ అయితే ఇన్ఫర్మేషన్ పోలీసు వాళ్ళకి ఇస్తా. ఓకే, ఇలా రా. దొబ్బుతున్నారా ఎక్కడున్నారో చెప్పు. కనకమేడల వర్కింగ్ మెన్స్ హాస్టల్. ఓకే, సరే అయితే ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే. నువ్వు నిలబడవే బాబు. ఇక నువ్వు నించోక్కర్లేదు, వెళ్ళిపో. 3 స్తంభాలు ఆడేటరా బాబు. మేనేజర్, మాకు 10 రూములు కావాలి. ఎవరు మీరు? వీడిని చూస్తే తెలియట్లే, హాకీ టీం. ఇది వర్కింగ్ మెన్స్ హాస్టల్, అది కూడా వీలవదు. హలో, మేము వర్కింగ్ మెన్సే, ఉమెన్స్ కాదు. రూములు ఖాళీ లేవయ్యా. ఒక్కసారి సెల్ ఫోన్ ఇప్పుడు చెప్తా కదా. నువ్వు వెళ్ళి ల్యాండ్ లైన్ సంగతి చూడమ్మా. వెళ్ళు. అరే, వాచ్మెన్ రూమ్ ఎక్కడ? ఎందుకో అదిగో ఎదురుకుండా ఉంది. అరే, ఈయన వాచ్మెన్ రూమ్. వదలండి రా, నేను జెంట్లుమెన్. వాచ్మెన్. ఎవరు మీరు? నన్ను కొడతావేంటి? వర్కింగ్ మెన్స్ అన్నావు, ఉమెన్ ఉంది ఏంట్రా? ఇది వాచ్మెన్ గడి పెళ్ళం. ఒరే వాచ్మెన్, ఏంటి గొడవ? బయటికి రారా. ఏంటి దౌర్జన్యం? రేయ్, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. పళ్ళు రాలిపోయిన పళ్ళు నేను రాళ్ళు కొడతావురా. అరే రూమ్ ఏంటి గొడవ? శివాజీ, వాడే మా పొట్టోడు. వాడిని రాని, వాడికి భజంత్రీలు నేను వాయిస్తాగా. రా. మాధవి, నేను రా. ఐ లవ్ యూ రా. భయపడకరా, నేనేం చేయను రా. ఐ లవ్ యూ. ఏరా, నువ్వు రా పక్కరా. ఏరా, ఏంట్రా? నాకు కాబోయేదాన్ని కిడ్నాప్ చేస్తారా? తప్పు కదరా? తప్పే భయ్యా, నేను వద్దన్నా. కానీ మా అన్నయ్య కిడ్నాప్ చేయమని కొట్టాడు భయ్యా. ఏరా, కొట్టావా? నేను చెప్పాను సార్, కానీ మా నాన్నగారు
ఇలా పట్టుకుని ఆపండి సార్, అలా కొట్టారు సార్. అన్నా వాళ్ళు అసలు కొట్టుకున్నారో లేదో గాని నిన్ను మాత్రం పిచ్చ కొట్టుకొడుతున్నారన్నా. ఏరా అయ్యా, మీరు డబ్బు కోసమే కిడ్నాప్ చేశారా? డబ్బు కోసం అయితే పర్లేదు, ఇంకా దేనికోసమైనా కిడ్నాప్ చేశారా? మీరు మరీ దానికోసమే తీసుకొచ్చుంటారన్నా. అది జరిగిపోయి ఉంటుంది. ఆ ఇంటి మసి చూడు, అనవసరంగా లాక్కు మన గ్యాంగ్ ముందే మన పరువు పొత్తి. మనకు కావాల్సింది మాధవి, డబ్బు. ఆర్డర్ చెయ్యి. వీళ్ళని తాళతో కట్టేయండి రా. నువ్వు మాధుని స్మూత్ గా డీల్ చేస్తా. వీళ్ళెవరు? నల్లోళ్ళు ఎవర్రా? ఎవర్రా మీరు? బ్లాక్ డాగ్స్. మమ్మల్ని ఎందుకు తోసారా? కోటా గారి ఈ అమ్మాయిని తీసుకురమ్మని మాతో డీల్ కుదుర్చుకున్నారు. ఆ అమ్మాయిని తీసుకునే మంది నా కోసమేరా? అదంతా మాకు అనవసరం. మాకు డబ్బులు ఇచ్చారు, మేమే తీసుకెళ్తాం. నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా. అదంతా మాకు అనవసరం, మేమే తీసుకెళ్తాం. పంపుకుంటే ఏం చేస్తారా? కొడతాం. ఎవరిని? ఎవరినైనా కొడతాం. పట్టుకో. అయ్యా, నన్ను కొట్రా. దాసు ఈ ముష్టి యుద్ధాలా ముష్టోళ్ళ చంపేస్తారంటవా? చంపేయడం ఏంటారా? నిజంగానే చంపేస్తా. మనం చావకూడదు, పరువు పోకూడదు. ఏదోటి మేనేజ్ చెయ్యి. నేను చేస్తాను కదన్నా, నీ ఉప్పు పప్పు అన్నా. పారిపోయే దారి లేక వాళ్ళు ఎదిరిస్తున్నారన్నా. లేకపోతే నిన్నెదిరించే ధైర్యం వాళ్ళకి ఎక్కడిది? దారి లేక దారి 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 జరగట్రా. దారి 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 పట్టుకోట్రా. మీ ఎప్ప సిగరెట్ ఇప్పుడే తెలియచాను. అన్నా నువ్వేం టెన్షన్ పడకన్నా, వాళ్ళని పట్టుకోవడం మన వల్ల కాదన్నా. వాళ్ళ వెనకాల ఎవరెవరో ఉన్నారు. మనం పని చేద్దాం అన్నా. వరడా వీరుడు అని ఒకడున్నాడు, వాడిని మనం కిరాయికి మాట్లాడుకుందాం. చెప్పను చెప్పు. చెప్పను. ఇప్పుడేనా చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలా? చెప్పను. ఎవర్రా మీరు? ఏం కావాలి? కొరడా వీరుడు గారు. కూర్చోండి, వస్తున్నా. రే ఇప్పండి రకట్లు. కొట్టేటప్పుడు ఉన్న శ్రద్ధ తుడిసేటప్పుడు ఉండదేంట్రా? బ్లడ్ ఎక్కడ ఉంటే ఎక్కడ దొరుకుతున్నావే? ఎవరు కావాలి? కొరడా వీరుడు గారిని కలవాలండి. కొరడా వీరుడు నేనే. మరి మిమ్మల్ని అతను కొడుతున్నాడు ఏంటండి? అది నా క్యారెక్టర్. ఏంటది? రాజా రవీంద్రన్ సంహమని రవితేజ్ 5 లక్షలు ఇచ్చాడు. రాజా రవీంద్ర చెన్నైలో సీరియల్ ఉందని చెప్పి పారిపోయాడు. అతన్ని చంపలేనందుకు సిగ్గుతో రవితేజ్ డబ్బులు రవితేజ్ వెనక్కి ఇచ్చేసి పశ్చాత్తాపంతో కొరడా దెబ్బలు తింటున్నాను. అందుకే నన్ను కొరడా వీరుడు అంటారు. అతను చెప్పు చెప్పు అంటున్నాడు, మీరు చెప్పును చెప్పును అంటున్నారు. వాడు నా మీద జాలితో దెబ్బలు చాలు అని చెప్పమంటున్నాడు. నాకు ఇంకా పశ్చాత్తాపం సరిపోక చెప్పను అంటున్నాను. అయినా డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? ఎక్స్క్యూజ్ మీ అన్న, అడ్వాన్స్ ఇచ్చేయి. మన పని అయిందా? ఓకే. లేదంటే మన డబ్బులు మనకి ఇస్తాడు, వాడు కొరడాతో దెబ్బలు తింటాడు. రే మీరు మాట్లాడుకోవడం నా దగ్గరకు వచ్చారా? ఇట్స్ యువర్ పర్మిషన్. నా కాబోయే మిస్సెస్ ను ఒక ఇద్దరు మిస్ చేశారండి. నా మిస్సెస్ తీసుకొచ్చి నాకు మిస్సెస్ చేయాలండి యాజ్ ఏ మిస్టర్. తెలుగులో చెప్పరా? నా కాబోయే భార్యను ఇద్దరు కిడ్నాప్ చేశారండి. నా భార్యను తీసుకొచ్చి నాకు భార్యను చేయాలండి. అదంతా వాళ్ళ ఫోటోలో ఉన్నాయి. ఇది తీసుకో. ఇంకో ఫోటో కొనబోట్లేదండి, ఎక్కడ పోయి. అయితే నేను ఒక్కనే పట్టుకుంటే సరిపోతుంది కదా? ఎగ్జాక్ట్లీ. దట్ ఇస్ ఎనఫ్. టోటల్ అమౌంట్ 2 lakhs. 1 lakh అడ్వాన్స్. ఇదిగోనా
తీసుకోండి. ఒరిజినల్ కదా ఓన్ ప్రింట్ అండి. క్వాలిటీ ఓకే. ఒక 1 వీక్ లో పని అవుతుంది కదండి. వాళ్ళు పట్టుకునేది నేనా నువ్వా? మీరే. మరి నువ్వు టైం అడుగుతావండి. తప్పైంది. దొరికినప్పుడు నేనే తీసుకుంటావురా. ఓకేనా, ఉంటానండి. చూసావరా రవితేజ రాజారేంద్ర పరిచయం లేకపోయినా కచ్చెప్పు లచ్చలా కొట్టేనా ఎవరికైనా అంతా పెట్టుకుంటే అప్పడం అయిపోద్ది అంతే. అర్థం కానీ అలా చూస్తున్నాడు. అన్నా ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నా. ఏంటి? కొరడా వీరుణ్ణి మించిన ఇంకొక వీరుడు ఉన్నాడు. ఎవడాడు? పిస్టల్ వీరుడు. వాడు ప్రాణాలతోనే చెలగాట మాడుకుంటాడు. పిస్టల్ వీరుడా? పని చేయటానికి కావాల్సింది ధైర్యం, డబ్బు కాదురా. అర్థమైందా? నీ పని చేసే ధైర్యం నాకుందో లేదో నాకు తెలియాలి. ఎలా సార్? ఇదేంటి? పిస్టల్. ఇందులో గుళ్ళున్నాయా? లేదు సార్. లేవు కదా. ఇదిగో సింగిల్ గుండు. ఇందులో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? ఒకటే సార్. బతికిపోయాను. నీ పని నేను చేస్తాను. ఓకే, వస్తాను సార్. నా చేత పని చేయించుకునే ధైర్యం నీకుందో లేదో నేను చూడాలి కదా. బతికిపోయావు. నీ పని నేను చేస్తాను. వస్తాను సార్. వెళ్ళు. నెక్స్ట్. ఏంటి? ఏం లేదండి. ఉందండి. సింగిల్ గుండు శివన్నతో జోకులొద్దు. కూర్చో. మ్యాటర్ ఏంటో చెప్పు. మా ఆవిడ కనబడట్లేదండి. దానికి ఇంకా మ్యారేజ్ కాలేదండి. అంటే నాతో పెళ్ళవుతుంటే ఇద్దరు తీసుకెళ్లిపోయారండి. ఓ, కిడ్నాప్ చేశాను. కరెక్ట్ సార్. 5 lakhs అవుతుంది. 1 lakh అడ్వాన్స్ పెట్టు. అలాగే సార్. ఇదిగోండి సార్ అడ్వాన్స్. ఇదిగోండి సార్ ఆవిడ ఫోటో. ఇద్దరని చెప్పి ఒకటే ఫోటో ఇచ్చావు. అబ్బాయి ఇంకో ఫోటో కనిపించట్లేదు సార్. ఓకే ఓకే ఓకే. వీడెక్కడున్నాడో వాడు అక్కడే ఉంటాడన్నమాట. కరెక్ట్ సార్. ఓకే, వస్తాను సార్. ఆగు. నీ పని చేసే ధైర్యం నాకుందో లేదో నేను చూసుకోవాలి కదా. ఉంది సార్. నో. అది నీకు తెలుసు, ఇది నా ప్రాబ్లం. నీ పని చేసే ధైర్యం నాకుంది. ఓకే సార్. ఓకే, వస్తాను ఆగు. సార్. నీ పెళ్ళ ఉంటే నీకు ప్రేమేనా? పంచ ప్రాణాలండి. ఆ విషయం నీకు తెలుసు, నువ్వు చెప్పబట్టి నాకు తెలుసు. కానీ బుల్లెట్ కి తెలియదు కదా. బచ్ గయా సాలా. నీ పెళ్ళాం ఫోటో ఉందా? ఉందండి. పక్కన వెళ్తావేంట్రా? తీసుకోండి. ఇది ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు అన్నమాట. కరెక్ట్ సార్. ఓకే, చలో. ఓకే సార్. చలో, కమ్ ఆన్. సార్ నువ్వంటే నాకు ఇష్టం రా. థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ. నా బుల్లెట్ నన్ను ఎప్పుడు మోసం చేయదు.